హాయ్ ఏపీ. నందమూరి నట సార్వభౌమ తారక రామారావు గారు నట విశ్వరూపం. ఆయన డిసిప్లైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అన్నగారు మొట్టమొదటిసారిగా రావణ పాత్ర నటించిన మూవీ భూ కైలాస్. ఇందులో నారదుడి పాత్రను అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. భూ కైలాస్ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సన్నివేశాలు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా షూట్ టైంలో సెట్లో ఒకరికంటే మరొకరు ముందుండాలనే ఉద్దేశంతో అందరికంటే ముందు ఈ ఇద్దరు హీరోలే సెట్లో ఉండేవారట. దీంతో యూనిట్ సభ్యులు అలర్ట్గా ఉండేవారట. సినిమాల్లో హీరోలు పోషించిన జమున కూడా సాధ్యమైనంత త్వరగా సెట్కి వచ్చేసేవారట. ఈ క్రమంలోనే సూర్యోదయం సన్నివేశం ఒకటి ఉందని, అందులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చేయాలని సినిమా దర్శకుడు కె శంకర్ ముందు రోజు సాయంత్రం వీరిద్దరి దగ్గరకు వెళ్ళి రేపు ఉదయం సూర్యోదయ సన్నివేశాన్ని బీచ్లో షూట్ చేయాలని ప్లాన్ చేశాం. మీరిద్దరూ ఉదయం 5 గంటల కల్లా స్పాట్లో ఉంటే 1 గంటన్నర టైంలో షాట్ని తీసేయచ్చు అని వివరించారట. దీంతో హీరోలు ఇద్దరు రోజు లేచే సమయానికంటే మరింత ముందే లేచి మేకప్తో సహా సిద్ధమై 5 గంటల కల్లా బీచ్ వద్దకు వెళ్ళిపోయారట. అది చెన్నై బీచ్. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే షూటింగ్కు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ అప్పటికి అక్కడికి రాలేదట. పొరపాటున వేరే ప్రదేశానికి వచ్చామా అని ఆ ఇద్దరు హీరోలు మొదట సందేహపడినా తమకు చెప్పిన ప్రదేశం అదే అని ఫిక్స్ అయ్యారట. సరే వస్తారు కదా అని బీచ్లో ఇసుక మీద కూర్చొని కాసేపు కబుర్లు కూడా చెప్పుకున్నారట. ఉదయం 6 దాటినా యూనిట్ సభ్యులు అక్కడికి రాలేదు. ఎక్కడో తేడా జరిగి ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సిద్ధమయ్యేసరికి డైరెక్టర్ శంకర్ అక్కడికి వెళ్ళి మేకప్తో సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్లను చూసి గజగజ వణికిపోయారట. కారులోంచి ఒక్కసారిగా కిందకు దూకేసి వాళ్ళ కాళ్ళ మీద పడి పొరపాటు అయిపోయింది, క్షమించండి అని రిక్వెస్ట్ చేశాడట. అక్కినేని ఊరుకున్నా ఎన్టీఆర్ మాత్రం కోపంతో ఊగిపోయారట. మొత్తం షూటింగ్ అయితే జరిగింది. కానీ ఎన్టీఆర్ ఆ తప్పుకు డైరెక్టర్కు 5,000 రూపాయలు ఫైన్ వేశారట. అప్పట్లో ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఎర్రజెండా మీడియా. థ్యాంక్ యూ.